హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు నారు కుకింగ్ జాన్. ఈరోజు మన వీడియోలో కానాగడతల చేపల పులుసు విత్ చపాతీతో. చపాతీతో చేపల పులుసా అనుకోకండి, తింటే కదా తెలిసేది. చాలా బాగుంటుంది కాంబినేషన్, సూపర్గా ఉంటుంది. ఇక చేపల పులుసు ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్ పెట్టి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా వేడయ్యాక సన్నగా పొడుగా తరుక్కున్న ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి వేసి బాగా వేగనిచ్చి, ఉల్లిపాయలు వేగిన తర్వాత 2 పెద్ద సైజు టమోటా ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. టమోటాలు మెత్తగా అయ్యేదాకా వేయించుకోవాలి. టమోటాలు అన్నీ ఇలాగా మెత్తగా ఉడికే సమయానికి ఒక రెబ్బ కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచినది వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. బై ద బై స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియో చూస్తున్నాను ధన్యవాదాలు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నన్ను ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. ఇలా వేగిన ఈ మిశ్రమంలో మనము కానాగడతల చేపలు శుభ్రంగా వాష్ చేసి అందులోని ఉప్పు కారం కూడా కలిపి పెట్టుకున్న ఈ చేపలు ఒక్కొక్కటిగా ఈ మిశ్రమంలో వేసి బాగా అటు ఇటు కదుపుతూ వేయించాలి. ఈ చేపలు కూడా పచ్చివి కాబట్టి ఆ పచ్చి వాసన అంతా పోయేదాకా ఇలా మనం సపరేట్గా వేసుకొని, అవి గరిటెతో తిప్పేయకూడదు, తిప్పితే విరిగిపోతాయి. మనం ఏదైనా ఒక క్లాత్ తీసుకొని క్లాత్తోని ఇలా కుదిపితే చేపలు విడిపోకుండా బాగా వేగుతాయి. వీటి వల్ల చేప పోలంగా అలా ఉంటుంది. బోత్ సైడ్స్ ఇలా మన గిన్నెని కుదుపుతూ ఉంటే బాగా వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసి ఈ పులుసులోని పోసుకోవాలి. చేపలు ములిగేంత వరకు పులుసు అయితే పోసుకోవాలి. కనీసం ఒక బాల్స్ చింతపండు అయితే పడద్ది. ఇలా పోసుకున్న ఈ చేపలు పులుసుని బాగా ఒక్కసారి లైట్గా ఇలాగా అటు ఇటు లైట్గా అలా కదిపి బాగా మరగనివ్వాలి. ఆయిల్ అంతా బాగా బయటికి తేలేదాకా మరిగితే మన చేపల పులుసు అయితే బాగా రెడీ అవుతుంది. మధ్య మధ్యలో ఇలాగా చూడండి, మన చేప అయితే ఆటోమేటిక్గా ఒక 5 నిమిషాల్లో అయితే కుక్ అయిపోద్ది. చేప బేగా ఉడుకుతుంది కదా, మరీ ఎక్కువగా గరిటెతో కలిపితే అవి ముక్క గుండ అయిపోతుంది. చూసారా, ఇలా చేప పోలంగానే మనం ఉడికించుకోవాలి. సో ఇంతేనండి, మన చేపల పులుసు అయితే రెడీ. ఇందులో అయితే నేను పెద్ద పెద్ద మసాలాలు ముద్దలు పేస్ట్లు అయితే ఏమీ వేయలేదు. ఉప్పు ఎండి ఆడించిన కారమే వేసాను. ఇక మన చపాతీ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం. చపాతీని బాగా ఇలాగా రోల్ చేసుకొని మనం ఎప్పుడులాగే చపాతీని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. మనకి ఎన్ని చపాతీలు కావాలంటే అన్నీ కూడా ఇలాగ 1 బై 1 కాల్చుకొని మన ఈ చేపల పులుసుతో అయితే తినడానికి రెడీ చేసుకోవాలి. చపాతీ ప్రాసెస్ అయితే ఇంక నేను చెప్పలేదు. ఇలా మనం ఎన్ని కావాలన్నా కూడా కాల్చుకొని ఇలా 2 వైపులు బోత్ వైపు టర్న్ చేసుకుంటూ చపాతీలు బాగా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత అప్పుడప్పుడు మధ్యలో లైట్గా ఆయిల్ వేస్తే అవి బాగా పొంగొస్తాయి. ఇంక ఇవి మన చేపల పులుసుతో తినడానికి రెడీ. ఇదేనండి మన చేపల పులుసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ మీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ రూపంలో కామెంట్ తెలియచేయండి. చేపల పులుసుతో చపాతీ సూపర్ కాంబినేషన్. బాయ్ బాయ్.